ఇక వివరాల్లోకి వెళ్తే వచ్చే నెలలో జరిగే సాధారణ ఎన్నికలలో అర్హులందరూ ఓటు వేసేలా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ దిశగా ఒంగోలు నగరంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు కూడా చురుకుగా ఓటింగ్లో పాల్గొనేలా వివిధ రూపాలలో స్వీప్ కార్యక్రమాలు చేపట్టామన్నారు. విజయవాడకు చెందిన అంతర్జాతీయ గుర్తింపు పొందిన సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ ఈ సైకత శిల్పాన్ని నిర్మించినట్లు తెలిపారు. దాదాపు 30 టన్నుల ఇసుకతో 2 రోజులలో దీనిని నిర్మించిన బాలాజీ వరప్రసాద్ను కలెక్టర్ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ జిల్లా నోడల్ ఆఫీసర్ బి రవి, జ్యోతి, ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి, ఇతర స్వీప్ అధికారులు, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే 13న అర్హులందరూ ఓటు వేసేలా రూపొందించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ ఆపోజిట్లో ఒక శాండ్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన బాలాజీ వర్మ గారు ఆర్టిస్ట్ ద్వారా ఒక శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాము. ఇన్ ద థీమ్ ఆఫ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్. అంటే ఈ రాబోయిన ఎన్నికల్లో 13వ మే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయిన అన్ని ఎలక్టర్స్ కూడా కదలి వచ్చేసి వాళ్ళు ఓటు కేంద్రాల్లో ఓటు వేయాలి అని ఒక కోరికతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్వీప్ టీమ్ ప్రకాశం ఇది చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేశారు. నైట్ల నుండి చాలామంది ఎస్పెషల్లీ యువతులు చాలామంది ఈ శాండ్ ఆర్ట్ చూడడానికి వచ్చేసి వాళ్ళు సెల్ఫీ తీసుకోవడము, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 13వ మేలో అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసి ఈ ఒక పండగ వాతావరణంలో ఈ ఓటింగ్ డే జరపడానికి అందరూ కూడా ముందుకు రావడం